అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకల్లో అందరూ పాల్గొంటున్నారు. భోగిలో తమ ఏదైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని భోగి మంటల్లో కాల్చివేసి సంతోషంగా ఈ ఏడాదంతా ఉండాలి, ఈ ఏడాది భోగి భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ కూడా ప్రజలు సంతోషంగా భోగి పండుగనే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో దుగ్గిరాల గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం, ఎంతో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి పండుగ నిర్వహించుకుంటున్నారు. జంగమదేవరులు, గంగిరెడ్ల వారు, అట్లా హరిదాసులు మొత్తం అందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ భోగి వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ ఏడాది మొత్తం కూడా చాలా సంతోషంగా ఉండాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. అమ్మ, ఏంటి మీ చిన్నప్పుడు భోగి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటున్నారు? మా చిన్నగా ఉన్నప్పుడు అంటే 3 రోజుల పండగ అన్నట్టే ఉండేది. రాను రాను జనరేషన్ పెరుగుతుంది. ఇది భోగి రోజున భోగి మంటలు వేయటం, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటం మన సంప్రదాయంగా వస్తుంది. ఈ సంక్రాంతి పండగ అనగా పిండి వంటలు కూడా అరిసెలు, కొబ్బరి బూరెలు, చక్కలు, జంతికలు ఇవన్నీ 10 రకాల పిండి వంటలు వండుకోవటం కూడా జరుగుతుంది. సంక్రాంతి పండగ అనగా గోవు పూజ అనేది కనుమ రోజున జరుపుకుంటాము. అదేవిధంగా ఈ దుగ్గిరాలలో జరిగే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఊరంతా కలిపి ఇంటింట్లో ప్రతి ఇంట్లో జరుపుకునేది కాకుండా ఊరంతా కలిపి ఒకే దగ్గర జరుపుకోవటం కూడా ఈ దుగ్గిరాల ప్రత్యేకత. ఏ రోజు సంప్రదాయం ఆ రోజు అందరూ కలిపి ఒకే దగ్గర చేసుకోవటం సంప్రదాయంగా వస్తుంది. ముగ్గులు పోటీలు కానీ, గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ ఇదంతా సంప్రదాయంగా వస్తుంది. అందరూ కలిపి చేసుకోవటం మన తరాలే కాకుండా మన రాబోయే తరాల్లో పండగ అంటే ఎట్లా చేసుకోవాలి అనేది తెలియజేయటానికి కోసం అందరూ ఒకే దగ్గర ఉండి ఈ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ఏంటి ఎట్లా చేసుకుంటున్నారు భోగి కానీ, సంక్రాంతి ఎట్లా ప్లాన్ చేశారు? మీరు సొంతూరు ఇదేనా, వేరే ఎక్కడైనా సెటిల్ అయ్యి వచ్చారా? మేము హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏ పండగ వచ్చినా రాకపోయినా ఇంకా ఈ పొంగల్కి మాత్రం మ్యాండేటరీ వస్తుంటాము. ఎవరు ఎక్కడ ఏ ప్లేసెస్లో నుంచి ఉన్నా కూడా ఈ ఒక్క పండగకి అందరూ వీలు చేసుకొని తప్పనిసరిగా ఈ ఊరు వస్తారు. సో ఆ పర్సన్ టు పర్సన్ బాండింగ్ కూడా ఉంటుంది అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ఊరు అనేది వస్తూ ఉంటాము. కమింగ్ టు ఫెస్టివల్, ఒక 30 రోజుల ముందు నుంచే ఆ క్లీనింగ్లని అవని ఇవని ఆ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక లాస్ట్ 3 రోజులు బట్టి పిండి వంటలని, తెలుగు వంటలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వండి పెట్టేశారు ఇంట్లో. ఫాలోడ్ బై ఇప్పుడు ఈ కమింగ్ 3-4 డేస్ మెయిన్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశాము. లైక్ నిన్న రంగోలీతో స్టార్ట్ చేశాము. మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ భోగి మంటలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫాలోడ్ బై భోగి పండ్లు పోయడం, పిల్లలందరికీ కలిపి భోగి పండ్లు పోయడం, గోపూజ కానీ, అలా మనం అసలు ఈ 3 రోజులు ఏమేమి సాంప్రదాయం ప్రకారంగా ఏమేమి చేసుకోవాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జనరేషన్స్కి చెప్తూ దాన్ని ఫాలో అవుతూ చేసుకుంటాము. అమ్మ, ఏంటి ఏం ప్లాన్ చేశారు సంక్రాంతికి? భోగి ఆల్రెడీ జరుగుతుంది, ఏంటి ఎట్లా ప్లాన్ చేశారు? అసలు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలంటే నా చైల్డ్హుడ్ అంతా హైదరాబాద్లోనే ఉంది. అసలు నాకు సంక్రాంతి పండగ అంటే జస్ట్ అక్కడ కైట్ ఎగిరేయడం, ఫ్రెండ్స్తో ఏదో ఎంజాయ్ చేయడం అక్కడ వరకే తెలుసు. కానీ నా మ్యారేజ్ అయ్యాక ఈ సంక్రాంతి పండగ అంటే ఏంటో మా ఊరు వచ్చాకే నాకు తెలిసింది. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఎప్పుడు సంక్రాంతి వస్తుందని ఈగర్లీగా వెయిట్ చేస్తూ ఉంటాను. భోగి పండుగని, సంక్రాంతి పండుగని, కన్ను పండుగని ఎప్పుడు లేడీస్ కిచెన్ హౌస్ హోల్డ్ వర్క్లోనే ఎప్పుడు బిజీగా ఉంటాం, బిజీ షెడ్యూల్లో ఉంటాం. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, మా లైఫ్ అంతా అదే అనుకుంటే మా ఎమ్మెల్యే గారు 3 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 3 ఇయర్స్ నుంచి మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చారు. గేమ్స్ అని, ఎంజాయ్మెంట్ అని మేము బాగా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాం హరిదాసులు కూడా ఉన్నారు. మోడర్న్ హరిదాసులు వచ్చేసారు. వారితో మాట ఏంటి, గతానికి ఇప్పటికి ఎట్లా ఉంది? నగర సంచారానికి వెళ్తుంటే పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయా? మరి ఇదివరకు మా తాతలు కానీ, మా నాన్నగారు కానీ మరి వాళ్ళ కాలంలో మరి చక్కగా మరి ఆదరించేవారు. మరి హరిదాస్ వారు వచ్చారంటే మరి చక్కగా వాళ్ళు చూసుకున్న వాళ్ళు, చాలా అభిమానించేవాళ్ళు. మళ్ళీ ఈ రోజులో మరి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాక మరి హరిదాసులన్నా, మరి గంగిరెడ్లన్నా, మరి కుమ్మరి దేవరన్నా, మిగతా కళాకారులు ఎవరు కూడా మరి విలువ లేకుండా, గుర్తింపు లేక మమ్మల్ని చేస్తున్నారు. మరి మమ్మల్ని గుర్తించి ఎంతో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు
మరి దెందులూరు మన ఎమ్మెల్యే గారు ఏంటి నేను స్కానర్ తీసుకొచ్చాడు ఏంటి ఇది మరి మోడర్న్ హరిదాస్ ఇది స్కానర్ తీసుకొచ్చాడు అంటే చిల్లర లేదు లేకపోతే డబ్బులు తీసుకురాలేదు అంటారు అంతేనా? అంతేనండి. అంటే చాలా చోట్ల మంది కూడా మరి జోలో డబ్బులు పెట్టుకోకుండా మళ్ళీ ఎప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక ఫోన్పే అని, గూగుల్ పే అని, పేటిఎం అని ఇవన్నీ వచ్చేసాక మరి చేతులు కూడా అమౌంట్ ఉండదు చాలా తక్కువ. అందుకని స్కానర్ పెట్టేసుకున్నారు మా వాడు. ఇంకా గూగుల్ పే, ఫోన్పే చేద్దామని చేయమని. ఓకే, ఇగో బాల హరిదాసులు కూడా ఉన్నారు. బాల హరిదాసు అసోసియేషన్ చాలా చక్కగా చాలా బాగున్నాడు. ఏంటి సంక్రాంతి తెలుసా నీకు? భోగి తెలుసా? డబ్బులు ఉన్నాయి నీ దాంట్లో పైన తెలుసా? డబ్బులు ఉన్నాయి తెలుసా? ఓకే, మనం చూస్తున్నాం బాల హరిదాసులతో గంగిరెడ్ల వారితో చాలా ఆనందంగా ఇక్కడ సంక్రాంతి అయితే చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క భోగి సంబంధించి కూడా భోగి భాగ్యాలు వాళ్ళని కోరుకుంటున్నారు. గంగిరెడ్ల వారు కానీ లేకపోతే ఈ జంగమదేవర్లు కానీ వీరంతా కూడా కొంత నిరాధారణకు గురవుతున్నామని బాధపడుతున్నా కూడా వారు భవిష్యత్తు తరాలన్నా తమను గుర్తించాలి, గుర్తిస్తే తమకు మంచి జరుగుతుందని కూడా వారు కోరుకునే పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి వేడుకలు మరింత ఆనందంగా చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క పిండి వంటలు, మరోపక్క కోడి పందాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సందడైతే మొదలు కానుంది. మరోపక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి 4 రోజులు కోడి పందాలకి సంబంధించి పూర్తి స్థాయిలో పందాలు వేసేందుకు పందెవరాయలు కూడా సిద్ధమైపోతున్నారు. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, దుగ్గిరాల గ్రామం నుండి. For more videos like this, subscribe Big TV channel.